మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు. అదే జ్వరం అండి. సో నేను నాకు ఒంట్లో బాగాలేదు, కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సాహు గారు సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. 200-250 కోట్లు పైనే ఉంటుందేమో. పైగా మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి. అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు? లేదండి, ప్రతి సినిమాకి రెండు ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ. అట్లాగా మనం ఈ ఫీల్డ్ మన నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా. టెన్షన్ ఉన్నా చేయాలి, కంఫర్ట్ ఉన్నా చేయాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్, చిన్న సినిమాలు మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్? అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ 6 months నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి. బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ ఇస్ సేఫ్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే భైరవ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కంటే కూడా కంట్రోల్ బడ్జెట్లో చేశానని తెలిసింది. అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి. భైరవంలో ఐ థింక్ 3 హీరోస్ ఉన్నారు. ఆ కథ సెటప్ అంతా వేరు, మన సెటప్ అంతా వేరు. మన సెటప్కి ఎంత కావాలో దట్ వీ స్పెంట్. ఆల్ ది బెస్ట్. సాయి మామూలుగా హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఆడియన్స్ కానీ లాంగ్వేజ్ పరంగా లిమిటేషన్స్ ఉన్నాయి. అలాగూ మీ సినిమాలు డబ్బింగ్ చేస్తే హిందీలో బాగా ఆడతాయి. సో ఈ సినిమాకి బాలీవుడ్లో హారర్ సినిమాలకి బాగా రెస్పాన్స్ ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే సార్ డెఫినెట్గా హిందీలో అన్నిట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇప్పుడు 12th ఇక్కడ చేసి నెక్స్ట్ వీక్కి 19th అలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మిగతా లాంగ్వేజెస్లో ఇక్కడ రెస్పాన్స్ చూసి తమిళ్లోను హిందీలో చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మీకు హిందీలోను తమిళ్లో కూడా మీకు హారర్ సినిమాకి చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు సార్. అంటే మీకు బేసికలీ ఇలాంటి జానర్ సినిమాలకి ఏంటంటే ఉన్న లిమిటెడ్ క్రౌడ్ అయినా కూడా వాళ్ళకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, చాలా ఇష్టపడి సినిమా చూస్తారు. నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఉమెన్కి కూడా నా ఫ్రెండ్స్ అబ్బాయిల కంటే అమ్మాయిలకు కొడుతున్నారు థ్రిల్లర్ సినిమా అంటే కదా, హారర్ మిస్టరీ అంటే కదా, సో ఈ సినిమా చూడాలని ఉంది అని. సో ఆ ఎగ్జైట్మెంట్ మీకు చాలా ఉంటుందండి. అనుపమ గారు చెప్పండి. ఒక గ్లామర్ హీరోయిన్ని ఒక గోస్ట్గా చూపించాలని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటండి? నేను చాలా ఎక్సైటెడ్ అయిపోయానండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక హారర్ ఫిల్మ్ చేయడానికి, కానీ రైట్ ఆపర్చునిటీ దొరకలేదు. సో మా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ నన్ను చూసినప్పుడు దెయ్యంలో ఉన్నామని చెప్పేది. సో అది చాలా రిలేటబుల్. అది నాకు అది ఇంత పర్ఫెక్ట్గా నేను సెట్ అవుతాను, ఎందుకు నాకు మంచి స్క్రిప్ట్ రావట్లేదు అని అనుకుంటే ఈ బాట్ మీ స్క్రిప్ట్ లైక్ గ్రాబ్ ఇట్. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు ఇక్కడ ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? సో అంటే ఒకటి ఏంటంటే మన దగ్గర ఒక ప్రాపర్ హారర్ మిస్టరీ కైండ్ ఆఫ్ సెటప్ వచ్చి చాలా కాలం అయింది. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. అండ్ నాకు పర్సనలీ హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఈ కథ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు రామాయణంకి ప్యారలల్స్గా ఏదైనా చేయొచ్చా అంటే, రామాయణం తీయొద్దు, మనం తీస్తుంది రామాయణం కాదు, కానీ రామాయణంలో చాలా నీతి ఉంటుంది. అందులో మనము ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ వర్షన్ వింటుంటాం. సో అందులో ఉన్న నీతిని ఒక మెటఫర్గా రిప్రజెంట్ చేస్తూ చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. అంటే ఒక బేసిక్ ఐడియా, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు, కానీ ఏంటంటే ఒక మనిషి శరీరం అనేది ఒక అయోధ్య లాంటిది. అందులో ఉండే రాముడిని ఆనందరాముడు అంటాం. సో అయోధ్య లాంటి మన శరీరంలో ఆనందం అనే రాముడు ఉన్నంత వరకు మనకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని అయోధ్య దాటి ఆనందరాముడు ఎప్పుడైతే అయోధ్య దాటి అరణ్యానికి వెళ్తాడో అప్పుడే అలాంటి శూన్యమైన శరీరానికి ఎలాంటి దుష్టశక్తులను ఆవహించగలవు. అలాంటి కైండ్ ఆఫ్ ఒక ప్రిమైస్ అనుకుని, ఇది సినిమాలో డైరెక్ట్గా ఉండదు బట్ దిస్ ఈస్ అ మెటఫరికల్ రిప్రజెంటేషన్ అని అనుకుని మేము బ్యాక్ ఎండ్లో మేము చాలా అనుకుంటాం కదా రాసేటప్పుడు. సో అలా అనుకుని స్టార్ట్ చేసాం. ట్రైలర్లో చూస్తే నెంబర్ ఆఫ్ బేబీ షాట్స్ ఉన్నాయి. హీరో గారు కూడా ఒక బేబీని సేవ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ కల్ట్ హు ఆర్ ట్రయింగ్ టు కిల్ ఇన్ఫాంట్స్ అండ్ బేబీస్? నో, నాట్ అట్ ఆల్. శ్రీను గారు సార్ ఇందాక మీరు స్పీచ్లో లాస్ట్లో ఒక మాట అంటా, ఈసారి తక్కువ మాట్లాడతా సినిమాను మాట్లాడినిస్తా అని అన్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని తాలూకు ప్రెజర్ ఇదంతా? లేదు సార్, అంటే నార్మల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 years నుంచి గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 2 సినిమాలు అవ్వచ్చు సార్, ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని
అంటే 1-2 ఇయర్స్ వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు. అవును. యూజువల్గా కమర్షియల్ జోనర్ అంతా హీరో చుట్టూరు తిరుగుద్ది. ఫర్ హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి. లేదు సార్, ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మన ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ హీరో మచ్. గారు లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 daysలో ర్యాప్అప్ చేశారంట. Yes, sir. 75 హౌ డు యూ days. ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్. పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్. ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్. డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి. టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి సార్. టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్, రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టరు ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమానని చెప్తున్నారు కదా, ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు, మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా చేశారా? ఒకటండి, మనం కథ విన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం, కొన్ని తప్పులు కూడా అవుతాయి. సో డెఫినెట్గా ప్రతిసారి తప్పు అవ్వాలని కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకుని మేము ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నిర్మాతలు, దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు, రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నామని. దానికి మీరేమంటారు? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడాను, నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్గా, దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా. అనుపమ గారు మామూలుగా మీరు స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు, ఇది ఓకే చేయాలా లేదా అని. వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? ఆయన నరేష్నే అండి, ఆయన ట్రాప్ చేశారు, చాలా బాగా నరేట్ చేశారు. మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని. సో మొత్తం సినిమా 2.5-3 hours అలా కూర్చుని అలా 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 ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్. లేకపోతే ఒక స్క్రిప్ట్ని ఇలా బై హార్ట్ చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ. సో నో మ్యాటర్ వాట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది, నేను ఇప్పుడు దాకా చేయలేదు ఇలాంటి ఒక సినిమా. సో దెన్ వై నాట్, అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై. కౌశిక్ అయ్యా, సో డైలాగ్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయండి, అసలు అదరగొట్టారు. సో మీకు ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారా? అలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్? లేదు, అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము. సో నేను కథ అంతా సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్, అసలు ఒక్క పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నరేషన్ అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల, ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో అలానే సాహిత్యం మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది ఏంటి? నాకు ఆనెస్ట్లీ ఓన్లీ విషయం తింటాడు సార్. చేతన్ భరద్వాజ్ గారు సార్, బేసిక్గా మూవీస్కి బీజిఎం చాలా అవసరం. సో ఇలాంటి సినిమాలకైతే ఇంకా బీజిఎం